ఈ భాగంలో దీపమును గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. దాంట్లో మనం వెతికే దీపం అని ఒకదాన్ని చూసాం. రెండవది ప్రభువును వెతికేటువంటి దీపం. ఈ ఆత్మ దీపంలో కొన్ని విషయాలు మనం ధ్యానించినాం. అయితే ఇప్పుడు రెండో విషయాన్ని మనము ధ్యానిస్తాం. రెండో విషయం ఏంటంటే రక్షణ. సియోను నీతి సూర్యకాంతి వల్ల కనబడే వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు, దేవాది దేవుడు మానవుల కొరకు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మనుషుడుగా ఈ భూమి మీద జన్మించినప్పుడు ఆ దేవదేవుడు అనేటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమికి ఒక రక్షకుడుగా వచ్చాడు. రక్షణ అనేటువంటిది చాలా విలువైనటువంటిది. ఏ వ్యక్తి అయితే రక్షింపబడడో, ఏ వ్యక్తి అయితే పాపాలు క్షమింపబడవో, ఏ వ్యక్తి అయితే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడో, తన పాపములన్నీ కూడా ఆయన రక్తంలో కడగబడవో, ఆ వ్యక్తి నిత్య నరకానికి, నిత్య అగ్నికి, దేవుని యొక్క తీర్పుకి గురి అవుతాడని దేవుని వాక్యము చెప్తా ఉంది. గనుక దేవుని బిడ్డలమైనటువంటి మనం దేవుని రక్తము చేత మనల్ని రక్షించుకున్నాడు. దేవుడు ఏం చేసినాడు? భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు రక్షింపబడవాలనని, సియోను కుమార్తె రక్షింపబడాలని, దేవుని ఏర్పాటులో నేను బిడ్డలు ఆయన ఆరాధించాలని, రక్షణ పొందవలనని, రక్షణ అనేటువంటిది ఒక దీపంలాగా ప్రజ్వలిల్లాలని, వెలగాలని యేసుక్రీస్తు ప్రభు ఈ భూమికి మనుషుడుగా వచ్చాడు. ఆయన ఈ భూమికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ భూమిన జంతువు మన మాట వినాలి అని అంటే, జంతువు మన ఆలోచనలు పాటించాలంటే, జంతువు మనవలే నడవాలి అని అంటే, మనము జంతు రూపంలోనికి వెళ్ళి జంతు భాషలో మాట్లాడితేనే తప్ప ఎవరు కూడా మనిషిని జంతువుని సాధువు చేయలేరు. అలాగనే మనుషుడు కూడా ఎంతో లోకంలో బలహీనమైనటువంటి వారు. ఈ బలహీనమైనటువంటి మనుషులకి ఏముంటాయి? మనుషులకి కోపం ఉంటుంది, మనుషులకి ఆకలి ఉంటుంది, మనుషులకి నిద్ర ఉంటుంది కదా, మనుషులకి ఇంకేముంటుంది? మనుషులకి భారం ఉంటుంది, మనుషులకి బలహీనతలు ఉంటాయి. మరి ఇన్ని లోపాలు కలిగినటువంటి ఈ మనుషుణ్ణి, ఈ మానవుణ్ణి ఆయన బాగు చేయాలి అంటే దానికి ఒక కారణం ఉంది. ఆయన కూడా మనవలే బలహీనుడు కావాలి. అందుకనే భౌతికంగా దేవుడు ఒకవేళ ఎవరైనా దేవదూతను కానీ మిగతా ఎవరైనా పంపించింటే వాళ్ళకు కూడా వచ్చి మాట్లాడి ఉంటే మనుషులు అనేవాళ్ళు, మీరు ఎవరు, ఎందుకు వచ్చినారు ఈ భూమికి, ఏంది ఇంత వికారంగాను వికారముగాను, ఇంత ఎత్తుగాను, ఇంత వెంట్రుకలు ఇంత విధంగా కనబడుతూ ఉన్నారు, మీరు ఎవరు మీరు అని అంటే ఆ దూత అనొచ్చు ఏమని, నేను దేవదూతనండి, పరలోకంలో నుండి భూమికి వచ్చినాను, మిమ్మల్ని అందరినీ రక్షించాలనేటువంటి ఉద్దేశంతో నేను వచ్చినాను అని. అట్లనా? అయితే నేను మనుషుడండి, నన్ను మనుషుడు అంటారు, అయితే నేను చేసేది చెప్తాను చూడండి, ఒకసారి వినండి అని మనుషుడు చెప్తాడు. ఏం చెప్తాడు మనుషుడు అంటే, నేను ఉదయం లేచి
ఒక చెంబు నిండా కాఫీ తాగుతానండి, నువ్వు తాగుతావా అని దేవదూతను అడిగినారనుకోండి, దేవదూత ఏం చెప్తుంది? నాకు అలవాటు లేదండి, మాకు అసలు ఆకలే కాదండి అని దేవదూత చెప్పింది అనుకో, అయితే మళ్ళీ ఎట్లండి నువ్వు మమ్మల్ని రక్షించేది? కాబట్టి నీవు మమ్మల్ని రక్షించలేవండి అని చెప్పి, సరే ఇంకొకటి అడుగుతాను చెప్తావా అని మానవుడు ప్రశ్నిస్తాడు. ఇంకోటి అడుగుతావంటే ఏం అడుగుతావు చెప్పండి అని అంటే, నేనండి ఒక చేరు బియ్యం అన్నం తింటానండి, చేరు అన్నం తింటాను, ఉదయము మధ్యాహ్నం ఒక షేరు తింటాను, సాయంత్రం ఒక షేరు తింటాను, మాంసం పెడితే ఎవరికి దొరకకుండా నేనే తింటాను, అంతేకాదు నాను తినడమే కాదు, నేను నిద్రపోతానండి, నాకు నిద్ర అంటే ఎంతో ఇష్టం అండి, కుర్చీలో మందిరానికి చర్చికని పోతాను కానీ చర్చిలో కుర్చీలో కూర్చునేదే లేటండి, నేను బాగా నిద్రపోతానండి, వాక్యం చెప్తుంటే మాత్రం చాలా భక్తితో ఇన్నట్టుగా నటిస్తానండి, కండ్లు మూసుకుంటానండి. ఇది నా స్టైలి, నా శైలి. కాబట్టి నీవు నిద్రపోతావా, నువ్వు అన్నం తింటావా అంటే, నేను అన్నం తినను, నేను నీళ్లు తాగను, నేను నిద్రపోను. మరి ఎట్లా నువ్వు బలహీనుడు కాందే మమ్మల్ని రక్షించేది ఎట్లను? నా చేత కాదండి మిమ్మల్ని రక్షించడం, అందుకనే నేను వెళ్ళిపోతానని పరలోకంలోనికి మరలా దేవదూత వెళ్ళిపోయి, అప్పుడు పరలోకంలో ఒక దండో రేపించినాడు దేవుడు. నా కొరకు ఎవరైనా భూమి మీద మనుషుడుగా జన్మించి మానవుడు వలె జీవించి చనిపోయిన శరీరం కుళ్ళు పట్టకుండా తిరిగి లేయాలా, ఎవరైనా వెళ్తారా అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు లేచి నిలబడ్డాడు. ఆయన ఆత్మస్వరూపి, ప్రధాన శిల్పి. ఆయన ప్రధాన శిల్పి, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, సమస్తమును కలుగజేసినటువంటి వాడు. అయితే ఇప్పుడు ఆయనకు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం ప్రకారముగా ఆయనకు ఒక శరీరమును అమర్చాడు. అంతకుముందు మానవ పాపములు పోవాలంటే, మానవుడు రక్షణలోకి రావాలంటే ఎడ్లను, గొర్రెలను, మేకలను ఇవన్నీ తీసుకొచ్చి బలి చేయాల. బలి చేయాల. ఆ బలి చేయడం ద్వారా ఆ మనుషుడు ఏమవుతాడంటే తన పాపాలన్నిటి నుండి విడుదల పొందుతాడు. ఇప్పుడు నీవు బలిని, అర్పణను కోరడం లేదు, ఆయన ఒక్క శరీరం అమర్చినాడు. అది ఎలాంటి శరీరం అంటే, తల్లి గర్భములో ఒక కణానికి ఎలాగైతే తల్లి గర్భాన్ని తెరుస్తుందో అలాగన ఒక కణములాగా ఈ భూమికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన మరి ఉదయాన్నే ఆకలైంది ఆయనకి కదా. మనకు కూడా ఉదయమే లేస్తే పూర్వం ఏం చేసేవాళ్ళు, లేగానే పూర్వం ఏం చేసేవాళ్ళు, ఏం చెప్పకుండా అసలు లేగానే తింటుంటారు, లేచేది తినేదే. ఏమన్నా తల్లిదండ్రులు అనేవారు, ఏరా మకమన్న కడుక్కునేవండి, మకమా సాయంత్రం కడుక్కుంటానులే, మకం సాయంత్రం కడుక్కునేది ఏమి రా, కడుక్కొని తినాలి కదంటే, ఏమో ఆకలి అవుతుంటే తింటి. అయితే యేసుక్రీస్తు ప్రభువు కూడా ఉదయాన్నే ఆకలి కొన్నాడు. ఆయన పోతా ఉంటే ఒక అంజూరపు చెట్టు కాటిపోయినాడు, ఏమైనా కాయలు దొరుకుతావేమో తిందామని. అక్కడ కాయలు లేవు, ఏమి లేవు, ఆకలి కొన్నాడు. యేసు ప్రభు ఆకలి కొనడమే కాదు, ఆయన నిద్రపోతున్నాడు. ఆయన ఓడ ఎక్కినాడు, ఓ చోట ఓడ ఎక్కి అవతల పోదామని చెప్పినాడు, ఎక్కినాడు, అట్లా కప్పుకున్నాడు, అంతే నిద్రపోయినాడు. అక్కడ తుఫాను లేచినట్టుగా చెప్పబడింది కదా, అక్కడ తుఫాను లేచినట్టుగా చెప్పబడింది. యేసు ప్రభు మానవునికున్న బలహీనతలన్నీ కూడా ఆయన భూలోకంలో బలహీనుడుగా కావాల్సి వచ్చింది. కరువులోనూ బలహీనుడైనాడు, శరీరంలోనూ బలహీనుడైనాడు, ఆయన నిద్రలోనూ బలహీనుడైనాడు, ఆయన మరణములోనూ బలహీనుడు. 2 కొరింథీ చివరి అధ్యాయంలో రాయబడింది కదా, ఆయన బలహీనతను బట్టి మరణం పొందిన. దేవుడు ఎప్పుడు బలహీనుడు కాదు,
ఆయన బలవంతుడైనటువంటి వాడు, సర్వశక్తి గల దేవుడు. కేవలం మనల్ని రక్షించేదానికి ఆయన ఏమైనాడంటే బలహీనుడు కావాల్సి వచ్చింది. తన సర్వశక్తులన్నిటినీ కూడా విడిచి సాధారణమైన మానవుడు వలె ఈ భూమినికి రావాల్సి వచ్చింది. ఏం కారణం అంటే యెషయా గ్రంథం 62వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిన ప్రకారముగా సీయోను నీతి సూర్యకాంతం వలె కనబడే వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు నేను సీయోను పక్షముగా మౌనముగా ఉండాలి. అంటే లోకములో ఉన్నటువంటి ప్రజలందరినీ రక్షించాలా, వాళ్ళని ఒక దివిటిల వలె వెలిగించాలా, వాళ్ళందరికీ రక్షణ దీపముగా నేను ఉండాలా. రక్షణను దేవుడు ఒక దీపముగా ఇచ్చినాడు మనకు. ఈ రక్షణ మరి కాపాడుకుంటున్నావో లేకుంటే దాన్ని పాడు చేసుకుంటున్నావో అది నీ చేతుల్లోనే ఉంది. దేవుని వాక్యం అదే చెప్తుంది. ఏమో అని చెప్తుంది? దీపమును వెలిగించి కొంచెం కింద కానీ మంచం కింద కానీ ఉంచకూడదు. అది వెలిగించబడుతూ ఉండాలా. కొంచెం అంటే ఏంది? కొంచెం అంటే కంచం, మంచం అంటే నిద్ర. ఈ రెండుని ఎంత నువ్వు దూరం చేస్తావో, ఎంత తగ్గించుకుంటావో నీ జీవితము ఆహ్లాదకరంగా అయిపోతుంది. నీకు ఇచ్చినటువంటి రక్షణను కాపాడుకుంటూ దేవుని కొరకు దివారాత్రులు ఉపవాసముతో దేవుని కొరకై కనిపెట్టే వాళ్ళు మరి వీటికి దూరం పెడతారు. గనక నీ రక్షణ వెలిగించాలని నిన్ను నన్ను ప్రేమించినటువంటి దేవుడు మానవుడైనాడు. ఆయన శరీరధారి అయినాడు. మన వలె నిద్రపోయినాడు, మన వలె భోంచేసినాడు, మన వలె కదా బలహీనుడు అయినాడు. ఒకరోజు ఆకలితో ఉన్నాడు. మనం వెళ్ళి ఏమన్నాడు? మీరు వెళ్ళి సముద్రానికి వెళ్ళి చేపలు పట్టుకురండి అన్నాడు. ఒక చోట రొట్టెలు ఆయనే విరిచినాడు. అయితే ఇప్పుడు మన కోసం ఆయన మన వలె అయి మన వలె బలహీనుడు అయ్యడమే కాకుండా మన కోసం బలి అయినాడు, నిన్ను నన్ను రక్షించుట కొరకు. అందుకని దేవుని వాక్యంలో 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనములో ఆ మాట రాయబడింది. ఏం మాట అంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. ఎందుకు వచ్చినాడు యేసు ప్రభు చెప్పండి? నేను చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అంటే నేను చాలా చదువుకున్నాను, ఎంఏ చదువుకున్నాను, నేను డిగ్రీ చదువుకున్నాను, ఇంకా నేనంటే ఈ ఊర్లోనే మంచి పేరు, నేనంటే ఏమి నువ్వంటే నన్నంటే విలువిస్తారు, నేను ఒక బ్రాండు, ఇంకా ఏం చెప్పు నువ్వంటే. నేనంటే ఏమంటే లారీకి పోతాను కానీ మామూలు మనిషిని నేను కానే కాదు, నేను చాలా గొప్ప మనిషిని, నేను చాలా గొప్ప మనిషిని. నా పాటలు, నా వాక్యము, నా ప్రార్థన మధురమైనటువంటిది అని ఎవరైతే అనుకుంటున్నారో దేవుడు అలాంటి వారి కొరకు రాలేదు. ఎవరి కొరకు యేసుప్రభు వచ్చినాడో? పాపులను రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినాడు. నేను పాపిని, నువ్వు రోగివని నువ్వు తెలుసుకున్నాలా. నువ్వు ఎవరైతే రోగివని నీ రోగం నీకు తెలిసి ఉంటుందో, నీ రోగము ఏ చోటు ఉందో అక్కడ మందు పెట్టాలా. అక్కడ మందు పెట్టుకుంటే నీకు రక్షణ కలుగుతుంది, నీ గాయాలు మాంతాయి, నీ రోగాలు బాగవుతాయి, నీకు స్వస్థత కలుగుతుంది. నిన్ను బాగు చేయవాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు ఇంకొక మాట, చాలా అమూల్యమైనటువంటి మాట మనము చూడొచ్చు. 6వ అధ్యాయం మార్కు సువార్తలో, మార్కు సువార్త 6వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయం, మార్కు సువార్త 2వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి ఎవరైనా. ఆయన మార్గమున వెలుచు సుంకపు మట్టునొద్ద కూర్చున్న
ఎవరంట? గట్టిగా ఎవరంట? అల్ఫై కుమారుడైన లేవీను చూచి నన్ను వెంబడించమని చెప్పి ఆ, 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 అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుండేది. చాలు. ఈ మాట మత్తయి అండి. ఆయన ఎవరంట? అల్పై కుమారుడైన లేవీయుడు. వాస్తవానికి పేరు లేవీయుడు ఆయన. అయితే ఆయన సుంకపు మట్టు దగ్గర కూర్చున్నాడు. సుంకపు గుత్తదారుడు కదా. వింటున్నారా? మీరు వినుకుంటే నేను చెప్పిన ప్రయోజనం లేదు. ఒకసారి ఒక సేవకుడు ఇట్లనే ఒక ఊరికి వాక్యాన్ని చెప్పడానికి పిలిచినారు. 3 రోజులు మీటింగ్. ఎన్ని రోజులు? 3 రోజులు. 3 రోజులు ఏమని చెప్పినాడంటే, 3 రోజులు యోహాను సువార్త 3 అధ్యాయము 16 వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఫస్ట్ కాబట్టి సువార్త వాక్యం చెప్తాడు అనుకున్నారంట. 2వ రోజు కూడా అదే వాక్యమే చెప్పినాడు. 2వ రోజు వాక్యం చెప్తే అడిగినారంట ఆయన, కాదన్నా నిన్న ఇదే వాక్యం చెప్పినావు, ఈ రోజు కూడా ఇదే వాక్యం చెప్పినావు అంటే, నిన్న చెప్పినాను ఈ రోజు చెప్పినాను, ఏమైనా నేర్చుకున్నావా అని అడిగినాడంట. నేర్చుకోలేదనుకో, అయితే ఏరే చెప్పింటే కొంచెం కొత్తగా ఉండేది. కొత్తది కాదు పాతది కాదు, నువ్వు విన్నావా నేర్చుకున్నావా ఏమన్నా అంటే, ఏం నేర్చుకోలేదంటే, నువ్వు నేర్చుకునేంత వరకు ఇదే వాక్యమే. నువ్వు నేర్చుకునేంత వరకు మళ్ళీ వచ్చినప్పుడు ఇదే వాక్యం చెప్తాను, రేపు ఇదే వాక్యం చెప్తాను, మళ్ళీ ఇంకోపారి పిలిపించినా కూడా అదే వాక్యమే చెప్తాను. నేను రాగానే మీరేం చెప్పాలా? యోహాను సువార్త 3 అధ్యాయం 16 వచనం, దేవుడు లోకం ఎంతో అని మీరు చెప్పాలా. చెప్పేంత వరకు ఇదే వాక్యమే చెప్తాను. అట్లా చెప్పాలా మీకు. నేను రోజు ఒక వంట చేసి పెడుతుంటే మీరు తినుకున్నారు. మీరేం తింటారంటే, మీకు కావాల్సిందంతా పప్పు చారు కాదు, కారం కావాలా మీకు. నేను షీయలు వడ్డిస్తాడా, మీకు షీయలు ఇష్టం లేదు. చింతో కూరమిండి, పచ్చిమిరపకాయలు, అది రుచిగా కనపడుతుంది. ఇశ్రాయేల్ ప్రజలకి పాత జీవితం కనపడినట్టు కదా. కీరకాయలు, దోసకాయలు కదా. ఇప్పుడు ఈయన పేరంట, ఏం పేరంట? లేవీడైన మత్తయి. ఈయన ఎక్కడ కూర్చున్నాడు? సుంకపు మట్టు దగ్గర కూర్చున్నాడు. అంటే సుంకాన్ని వసూలు చేసే కట్ట దగ్గర కూర్చున్నాడు. అందరు ఇంటి పన్నులు కట్టాల. అందరూ ఏది అవసరమో మరి గవర్నమెంట్ ఎట్లా కట్టించుకుంటుందో అట్లా కట్టించుకుంటున్నాడు ఈయన. మా భాషలో చెప్పాలంటే మరి బిల్లు కలెక్టర్ అని చెప్పొచ్చు కదా. అందరికి డబ్బులు కట్టించుకుంటున్నాడు. అయితే ఘోరమైన పాపంలో ఉన్నాడు. లంచం తింటున్నాడు కదా. లంచం అంటే ఎంత ప్రేమో. క్యాస్ట్ ఇన్కమ్ మార్పియాలా పోతే ఎన్ని మాటలు తిరిగినా ఎంఆర్ఓ లేడని చెప్తారు. చెప్తే ఊర్లో ఏం చెప్తారు? మనం పోతే అట్లా కాదు, కానీ మన ఊర్లో తలారు ఉన్నాడు చూడు, మనకు 200 ఇచ్చి పంపి. ఇంకా ఏమైనా ఆయన తిరుక్కుంటాడు, ఆయన చేసుకుంటాడు, ఆయనే వస్తాడు. ఆ దాని కొరకు దానికి 3 లింకులు ఉంటాయి. ఎన్ని ఉంటాయి లింకులు? 3-4 లింకులు ఉంటాయి. డైరెక్ట్ ఎవరు పేరెంట్స్ రాకూడదు. ఇంకా నీవు ఫలానోను కలుసు, ఫలానోడు ఫలానా. దాంట్లో 3 భాగాలు, 200కి 3 భాగాలు వేస్తే గుడక ఎంత వస్తుంది? 50 రూపాయలు వస్తుంది, 60 రూపాయలు వస్తుంది. ఆ 60 రూపాయలకు కూడా మానవుడు ఎంత దిగజారిపోతాడు. అట్లాంటి వ్యక్తి అనమాట. ఎవరు ఈయన? లేవీయుడైన మత్తయి. ఎవరైనా అల్పై కుమారుడైనా. కాబట్టి ఇతను చూసి ప్రభు అన్నాడు, నన్ను వెంబడించు అన్నాడు. ఒక్క మాటకే మారిపోయినాడు ఆయన. ఏంది నీ బతుకు? ఏంది నీ జీవితం? ఎంతకాలం నెమ్మది లేకుండా ఉంటావు? ఎంతకాలం ఈ అన్యాయమైన సొమ్ము తింటావు? ఎంతకాలం ఈ దుఃఖంలో కన్నీళ్ళలో ఉంటావు? దీనివల్ల నీ కుటుంబం ఏమైనా క్షేమం పొందిందా? దీనివల్ల నీ కుటుంబం ఏమైనా ఆదరణ పొందిందా? దయచేసి చెప్తున్నాను, నువ్వు దాన్ని విడిచి నన్ను వెంబడించు, నువ్వు దాన్ని విడిచి నన్ను వెంబడించు. అప్పుడు అన్నాడు, అయ్యా నేను పాపిని, నేను దౌర్భాగ్యుణ్ణి. అయితే నా దగ్గరికి ఎవరూ నన్ను పలకరీరు, ఎవరూ నా ఇంటికి రారు, ఎవరూ నన్ను ప్రేమించరు. అందుకని అందరూ నన్ను తృణీకరిస్తారు. నా దగ్గరికి వచ్చే వాళ్ళంతా నా ముఖం చూస్తారు, ఉమ్మి వేస్తున్నారు. అయితే నువ్వొక్కడవే పలకరించినావు, నా కోరిక ఉంది, నెరవేరుస్తావా అని అడిగినాను. ఏమి నీ కోరిక ఏమి చెప్పు అంటే, నన్ను వెంబడించు అని నువ్వు చెప్పావు కనుక నేను పాపిని, నేను దుర్మార్గుడిని, నేను అందరి కుటుంబాలను నష్టపరిచినటువంటి వాడిని,
నాకు లంచాలు లేక ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే నా ఇంటికి నువ్వు భోజనానికి వస్తావా అని అడిగాడు. ఎవరిని? యేసు ప్రభుని అడిగినాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? సరే నువ్వు ఎంతమంది పెడతావు కదా, భోజనం పెట్టు. యేసు ప్రభు ఇంతమంది పెడతానయ్యా పెట్టినాడు. వివరిస్తున్నా, మీకు అర్థం కాదు కాబట్టి వివరిస్తాడా. అయితే అప్పుడు యేసు ప్రభు వారు అందరూ కూర్చొని భోజనం చేస్తూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు చెప్పండి? భోజనం చేస్తూ ఉన్నారు. బోధకులు ఉంటారు కదా, పెద్ద పెద్ద బోధకులు. నేను రెవరెండు 23, 24, నా పేరులో ఏంటి తీసేసినావు? రెవరెండ్ అని పెట్టాలా? నా డిగ్రీ కదా, డిగ్రీ అంటే ఒకటి గుర్తొచ్చింది చెప్తా. ఒకసారి ఒక సంబంధాన్ని శూన్యకు పోయినాం. ఆ పిల్లోడు 7వ తరగతి చదువుకున్నాడు. ఏం చదువుకున్నాడు చెప్పండి? 7వ తరగతి. మీ భాషలో చెప్తాండా. 7 చదువుకున్నాడు. 7వ క్లాస్ వరకు చదువుకున్నాడు. చదువుకుంటే మా ఊరిలో పాపం వీళ్ళు ఏం చెప్పినారంటే మందిరానికి పోతూ బెంగళూరులో 2 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చదవాలి. నువ్వు చదవకపోయినా పర్వాలేదు, నువ్వు ఎగ్జామ్ రాసేస్తే లంచం కడితే పాస్టర్లకు కూడా చూడు ఎట్లుంది కథ. ఏమన్నా అనుకోరు, మీరు చెప్తాను. వాళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా ఏమన్నా అనుకోని, వాళ్ళకు కూడా లెక్క కట్టాలి. వాళ్ళకి 20,000 10,000 కడితే 2 సంవత్సరాలు నువ్వు ట్రైనింగ్ చేసినట్టు అదేమంటే ఒక డిగ్రీ, దాన్ని ఏమంటారంటే సర్టిఫికేట్ ఇచ్చి దాని మీద ఏమని రాస్తారంటే డాక్టరు రేడ్ అని పెట్టి దాని మీద రెవరెండ్ అండ్ డాక్టర్ అని పెట్టి ఇంకోటి పెడతారు, దాని మీద ప్రొఫెసర్ ఏదో పెడతారు. పెద్ద ఇంజనీర్లు అక్కడ పెద్ద ఇంజనీర్ అన్నట్టుగా రాసింటారు. చదివింది ఎంత? మా ఊడు పిల్లోడు చాలా దీనుడు, చాలా మంచోడు, బైబిల్ ట్రైనింగ్ బెంగళూరులో చేస్తున్నాడు. మా ఊడు ఫలానా డాక్టరేట్ చదివినాడు, బైబిల్ కోర్స్ చదివినాడు, ఏం చేసినాడు? పిహెచ్డి చేసినాడు అని ఇంకా చెప్పినారు. చెప్తాంటే మా ఓనికి చూడండి ఏడన్న అమ్మాయి ఏంటంటే అదే మందిరానికి వస్తున్నారు. అదే మందిరానికి వస్తుంటే మా పాప ఉంది. మా పాప ఆ పాప 6 చదువుకుంది. వాళ్ళు ఏం చెప్పినారంటే మా పాప డిగ్రీ చదివింది, మ్యాథ్స్ డిగ్రీలో ఏం తీసుకుంది? మ్యాథ్స్ టీచర్ మా పాప సండే స్కూల్ బాగా చెప్తుంది, అది ఇదేం చెప్పినారు. ఇదంతా చెప్పిన తర్వాత ఇంకోటి జరిగింది. దాని తర్వాత సరే మా వాడు పిహెచ్డి, మీ పాప ఏమో డిగ్రీలో మ్యాథ్స్ టీచరు, అబ్బాయి ఇంకా సంతోషం అనుకుంటూ చెప్పి పలానా దగ్గర టీచర్ పని చేస్తూ ఉంది, ఆడ లెక్క ఇంత వచ్చింది, ఇంత ఇస్తున్నారు. అయితే అంతకుముందు వాళ్ళ నాయన చనిపోయినాడు. వాళ్ళ నాయన చనిపోయింటే ఒక 6 లక్షలు వచ్చింటే ఫుల్ డిపాజిట్ చేసినారు ఆ పాప పేరు మీద. ఏం చేసినారు? ఇవి ఇప్పుడే తీసుకునికి లేదు, 3 ఏళ్ళకి తీసుకోవాలా. ఎన్ని ఏళ్ళకి తీసుకోవాలా? 3 ఏళ్ళు తీసుకో అని ఇంకా పెళ్లి చేసి ఇంకా వీళ్ళు సంతోషపడి అబ్బా ఈ వాగ్దానం ఆ వాగ్దానం అని చెప్పి అన్ని చెప్పి ఇంకా పెళ్లి అయింది. పెళ్లి అయిన తర్వాత 3 ఏళ్ళు అయిపోయింది. ఏమైపోయింది? 3 ఏళ్ళు అయిపోయింది. వాళ్ళు పిహెచ్డి చేసినారని ఆశపడి చేసుకున్నారు. ఈ పాప దగ్గర 6 లక్షలు ఉన్నాయని వీళ్ళు చేసుకున్నారు. వీళ్ళు ఏం ఆశపడినారు? పిహెచ్డి ఉందని పాపలు ఆశపడ్డారు. అమ్మాయి దగ్గర ఏముందని ఆశపడినాడు పిల్లడు? డబ్బు 6 లక్షలు ఉందని. లాస్ట్ తీరు చూస్తే ఆ బ్యాంకులో లేవు, ఈ పిహెచ్డి లేదు. ఈ 2 పంచాయతీ నేను తెంపినాను ఒకనాడు. అరే నువ్వేం చదువుకున్నావంటే 7th క్లాసే కానీ బైబిల్ ట్రైనింగ్లో మాత్రం నేను పిహెచ్డి చేసినాను. ఏం చేసినావు? పిహెచ్డి. సరే ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదువు అని చెప్పినాను. కన్యక కూలిపోయినని రాయబడింది, అది ఏం వర్తమానం ఒకసారి చెప్పానంటే ఏం చెప్తాడు అదొకటి చదువుతున్నాడు. పరిశుద్ధాత్మ బయలుపరిస్తేనే తప్ప దేవుని వాక్యం ఎవరికి రాదు, చెప్పలేరు కూడా. అట్లా వాస్తవానికి ఇలాంటి మోసకరమైనటువంటి జీవితంతో జీవించిన వాళ్ళని ఇట్లాంటి వాళ్ళు పిహెచ్డి చేసి అందరిని పేర్లు పెడుతుంటారు. ఎవరైనా పరిశుద్ధంగా మీరే పరిశుద్ధులా, మీరే నీతిమంతులా, మీరే పరలోకం పోతారా, ఏమి అక్కడ పోతే వాళ్ళ చూడు ఇటు చేసిరి, ఇల్లు చూడు ఇటు చేసిరి అని చెప్పి చెడగొంట్ల వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళని చూసి మనమేమి వరి కావాల్సిన అవసరం లే. మన నీతి మనది, మన పరిశుద్ధత మనది. ఇప్పుడు మత్తయి కూడా యేసు ప్రభుని ఏం చేసినాడు?
ఇంటికి చేర్చుకుంటే వాళ్ళందరూ అన్నారు, మీ బోధకుడు ఏమయ్యా మీ బోధకుడా ఇంతకి, వాళ్ళు ఎంత దుర్మార్గులు, వాళ్ళు ఎంత పాపాత్ములు, అట్లాంటి వాడిని కాడికి పోయి అసలు మాట్లాడడమే తప్పు అంటుంటే వాళ్ళ ఇంటికాడికి పోయి భోజనం చేస్తున్నాడే, వాళ్ళ ఇంటికాడికి పోయి మీటింగ్ పెట్టినాడే. అసలు ఆయన గురించి తెలుసా ఆయనకి, ఆయన గురించి తెలుసా ఈయనకి అని యేసు ప్రభుని ప్రశ్నించినారు. ఏమి చేసినారు చెప్పండి? ప్రశ్నించినారు. అప్పుడు యేసు ప్రభు అన్న మాట ఏమంటే ఏమన్నాడు? యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యవంతులకి వైద్యుడు అక్కరా లేదు. నేను పాపులు పిలువచ్చి తిని కానీ నీతిమంతుల్ని, పిహెచ్డీలు చేసిన వాళ్ళని, డిగ్రీలు చేసిన వాళ్ళని నేను పిలువ రాలే. ఎవరు పిలువని వచ్చినాను? ప్రభా నేను పాపిని. కొంతమంది పిహెచ్డీలు, ఆత్మీయతలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉంటారు. మనం ఏమని అనుకుంటామంటే మనం ఎట్లుండదు అనేది పక్కన పెట్టేస్తాం. ఫస్ట్ పక్కన పెట్టి మనం ఏమనుకుంటామంటే పక్కనోడు బైబిల్ చదవాలా, పక్కనోడే ప్రార్థన చేయాలా, నేను మాత్రం చేయను. ఇది మన భక్తి, ఇది అనుకుంటాం మనం. దేవుని వాక్యం ఏమంటుందంటే నువ్వు చేస్తూ నేర్పించు. దేవుని వాక్యం ఏమంటుంది? నువ్వు చేస్తూ నేర్పించు. ఇది దేవుని వాక్యం చెప్పేది. మనం అట్లా అనుకోము, మనం ఇట్లా అనుకుంటాం. సాతాను మనకి ఏం తలంపిస్తే అటు పోతుంటాం. అయితే ఇప్పుడు ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చినది మనం లూకాసు వార్త 18 అధ్యాయం చదువుతాం. ఒక ఆయన పిహెచ్డి చేసిన ఆయన ఉన్నాడు అక్కడ. ఆయన భక్తి ఎట్లాంటిదంటే నేను వారానికి 2 సార్లు 3 సార్లు ఉపవాసం ఉంటున్నాను, దశంభాగం కూడా చాలా నమ్మకంగా ఇస్తున్నాను. ఇంకా తర్వాత ఏమన్నాడు? ఆయన చెప్పిన మాట, నేను పాపిని కాలేదు, నేను వ్యభిచారిని కాలేదు, నేను చాలా నీతిమంతుడను. అప్పుడు ప్రభు అన్నాడు, ఇలాంటి వాడు నాకు అక్కరే లేదు. అయితే పాపి ఒక సుంకరి అక్కడికి వచ్చి ఈ మాట చాలామంది అంటారు, ఈ మత్తయ్యకు, ఈ లేవీయుడు సుంకపు మత్తయ్య అనేటువంటి వ్యక్తికి ఆ సుంకరికి దగ్గర సంబంధం ఉంది అని చెప్తారు. ఆయనే అక్కడ లూకాసు వార్తలో ఏడిచి కన్నీరు గార్చి పాపినైనా నన్ను క్షమించు అన్నందుకు యేసు ప్రభు సుంకపు మట్టు దగ్గర ఆయన కలుసుకున్నట్టుగా చెప్తారు. ఇది ఎంతవరకు వాస్తవం మనకైతే తెలియదు, కానీ కొంతమంది పెద్దవాళ్ళు అంటుంటే నేను విన్నాను. ఇప్పుడు ఒక విషయం ఇక్కడ దాగింది. అలాంటి పాపులైనటువంటి వ్యక్తిని పిలవడానికి వచ్చినాడు, పాపి అయినటువంటి వ్యక్తిని రక్షించడానికి వచ్చినాడు, దోష అయినటువంటి వ్యక్తిని బాగు చేయడానికి వచ్చినాడు. అందుకని నేను పాపులను పిలువచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు. ఎందుకంటే పాపులను క్షమించేవాడు యేసుప్రభు. చూడండి దేవుని వాక్యంలో మీకా గ్రంథం 7వ అధ్యాయం 18 వచనం. త్వరగా చదవండి, ముగింపుకు వచ్చేసినాను. మీకా గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనం. 18 త్వరగా చదవాలా. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారి చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు నీతో సముడైన దేవుడు ఉన్నాడు. చూడండి, క్షమించేటువంటి ప్రేమమూర్తి ఒక యేసు ప్రభుకు తప్ప ఆయన శిక్షించడానికి మాత్రం రాలేదు. ఎందుకు రాలేదు యేసు ప్రభు? మన మాట ఇండుకుంటే మన పిల్లలను కొడతాం, మన భార్యలను కొడతాం, మన భర్తకు వ్యతిరేకిస్తాం. అయితే దేవుడు చూడండి నిష్కారణంగా మనల్ని క్షమించేసినాడు. నీవు క్షమించే నీ వంటి దేవుడు, నీతో సముడు ఎవడైనా ఉన్నాడా? ఎవరైనా చెప్పగలరా మాట? మత్తయి సువార్త యేసు ప్రభు వారు పాపులని చాలా క్షమించినటువంటి వాడు, పాపులని కరుణించినాడు, పాపులని క్షమించినాడు. నేను పాపులమైనప్పుడు క్షమించిన దేవుడు. చదవండి మత్తయి సువార్త 9-10 వచనం నుండి చదవండి. ఎవరైనా 10వ వచనం. మత్తయి సువార్త ఆయనే రాశాడు. 10వ అధ్యాయము 9వ అధ్యాయము 10వ వచనం. చూడండి, సుంకరులు పాపులను అనేకులు ఆయన ఎదుకు వచ్చి కాబట్టి మీ బోధకుడు పాపులతోనూ సుంకరులతోనూ కలిసి భోజనం చేస్తున్నాడు. సుంకరులు
పాపులు అనేకులు వచ్చినారంట. అందుకని పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమే. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనం ఎరిగి, ఇదిగో నిన్ను నన్ను రక్షించుట కొరకు యేసు ప్రభు వచ్చాడు. తూకిగా చెప్తా ఎట్లా రక్షించినాడని. మనకు తెలుసు కదా, యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ఏం చేసినారు? రాళ్ళతో కొట్టాలి. వాస్తవంగా పాపంలో ఉన్న మనల్ని ఎప్పుడో శిక్షకు అర్హులు కావాలా, జైలు పాలు కావాలా, ఎప్పుడో సాచి మనం దొరకాలా, మనం ఎప్పుడో ఊరిడిచిపోవాలా. మన పాపం మనల్ని పగబట్టి మనల్ని నష్టాన్ని దారితీయాలి. అయితే ఏ నిష్కారణంగా ప్రభు మనల్ని ఏ హేతువు లేకుండా, ఏది కోరుకోకుండా ఏమన్నాడంటే, నీ పాపములు క్షమింపబడినాయన్నాడు. సమాధానం లేని జీవితంలోనికి సమాధానం ఇచ్చినాడు. సమరయ స్త్రీ విషయంలో కూడా అంతే. యేసు ప్రభు ఇలాంటి వారినైనా, మత్తయి ఇలాంటి హృదయం కలిగిన మనల్ని ప్రభు ఎంతో ప్రేమించినాడు. చూడండి ఒక మాట, అపొస్తలుల కార్యము 3వ అధ్యాయం 26వ వచనం. అపొస్తలుల కార్యం 3, యేసు ప్రభు ఎందుకు వచ్చినాడనే మాటలు చూస్తే 3:26, దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వారిని దుష్టత్వం నుండి మళ్లించటం వల్ల మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. ఇక్కడ దేవుడు తన సేవకును పుట్టించి, ఇక్కడ ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతుంది. ఈ అధ్యాయంలో మనం చూసినప్పుడు 22వ వచనం నుండి ఒక మాట రాయబడింది. ఏ మాట? 23వ వచనంలో, ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో నుండకుండా సర్వనాశనమగునని. 22వ వచనంలో మోషే ఇట్లని, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్త మీలో పుట్టించను. మోషే పుట్టినప్పుడు, మోషే ఒక ప్రవక్త, మోషే ఒక చట్టాన్ని తెచ్చాడు. అందరు వినాలి బాగా మీరు. ఇప్పుడు చాలా క్లుప్తమైన మాటలు చెప్తాను. మోషే ఒక చట్టాన్ని తెచ్చినాడు. ఏం చట్టం అంటే ధర్మశాస్త్రం అనేటువంటి చట్టం. ఈ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నేను చాలా సత్యవంతుణ్ణి అని చెప్తుంది. ఏం చెప్తుంది ధర్మశాస్త్రం? నేను సత్యంగా ఉంటాను, నేను సత్యంగా ఉంటాను. ఎట్లుంటావు సత్యంగా నువ్వు అని అంటే, వాడు కంట్లోకి పొడిచినాడు, వాడిని నేనేం చేయాలా? కంట్లోకి పొడిచాలా. ఇది నా సత్యం. పాపం చేసినావు కదా, ఖచ్చితంగా నువ్వు చావాల్సిందే, నీకు వేరే మార్గము లేదు, నీకు వేరే మార్గం లేదు, నువ్వు ఆశీర్వదింపబడేదానికి లేదు, పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం పొందేదానికి నీకు లేదు. వాడు కాలు ఇరుగొట్టాడు కాబట్టి నువ్వు వెళ్ళి కాలు ఇరుగొట్టాలా. వాని చేనులో పశువులు అనే కాబట్టి నువ్వు వాని చేనులోకి పశువులు తీసుకొని వెళ్ళి తోలాలా. నేను సత్యంగా ఉంటానబ్బా, నేను మాత్రము ఏ మాత్రం కూడా నేనేం గాను రాజీ పడను, నాది సత్యం ధర్మశాస్త్రం. అప్పుడు కృప ఏం చేసింది? కృప? అహరోను కర్ర యేసు ప్రభుకు సంకేతం. అందుకని ఆ ఒట్టి కర్ర ఏమైంది? చిగిరించింది. ఒట్టి కర్ర ఏమైంది? చిగిరించింది. అంటే క్షమాభిక్ష కలుగజేసింది, కృపను తీసుకొచ్చింది. అయ్యో తెలియక చేసినాడు, క్షమించవచ్చు కదా అంటుంది సత్యంతో. సత్యంతో ఏమంటుంది? ధర్మశాస్త్రంతో కదా. ధర్మశాస్త్రం దేని చేజాలకపోయినా దేవుడు దానిని చేశాడు. ధర్మశాస్త్రం చేయలేకపోయింది. అయ్యో వాడు తప్పు చేసినాడు, క్షమించవచ్చు కదా అంటే ఇప్పుడు సత్యం అంటది ఎన్నిసార్లు అంటే క్షమించాలా అంటే, లేదు లేదు, ఏదో ఒక దినం మార్పు అనేది వస్తుంది, ఆ మార్పు వచ్చేంత వరకు క్షమించు. అందుకనే 86వ కీర్తన అనుకుంటా, 85లోనో 10వ వచనంలో అక్కడ ఏం రాయబడిందంటే, కృపా సత్యములు ఒకదానితో ఒకటి ముద్దు పెట్టుకుని అని రాయబడింది. కృప యేసుక్రీస్తు ద్వారా కలిగింది, సత్యము ధర్మశాస్త్రము ద్వారా వచ్చింది. ఇప్పుడు అందుకనే ఈ నిలువ కర్ర ఉగ్రతను చూపిస్తుంది. ఈ నిలువ కర్రకు అడ్డకర్రగా వచ్చి ఇప్పుడు ఏం చేసినాడంట? 26వ వచనం, దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించటం వలన మిమ్మును ఆశీర్వదించడానికి వచ్చినాడు. దుష్టత్వం నుండి నిన్ను నన్ను తప్పించి ఒక సేవకుడు లాగా వచ్చాడు. ఎట్టు వచ్చినాడు? విరామము లేని సేవకుడిన. ఎలాంటి సేవకుడు యేసు ప్రభు? విరామము లేదు అంటే అలుపు ఎరగని సేవకుడు. అలాగూ సేవ చేశాడు.
ఆయన అన్నాడు, మనిషి కుమారుడైన నేను సేవ చేయడానికి వచ్చినాను, కానీ సేవ చేయించుకోవడానికి నేను రాలేదు. ఎలాంటి సేవ అంటే మరణము పొందనంతగా సేవ. అందుకనే ఎఫెసు పత్రికలు అంటారు, మీరు ప్రభు మిమ్మల్ని ప్రేమించి, సంఘమును ప్రేమించి తన ప్రాణం ఎట్లిచ్చినో మీ భార్యల కొరకు మీరు కూడా మీ ప్రాణమును ఇచ్చినంతగా ప్రేమించండి అన్నారు. ప్రేమ అంత ప్రేమిస్తామా మనం? అంత ప్రేమిస్తే ఇంకేముంది, మన మధ్యలోనే ఉంటుంది పరలోకం. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనం ఈ రెండు విషయాలు గుర్తుపెట్టి, పాపులు రక్షించడానికి వచ్చినాడు. రెండవది ధర్మశాస్త్రాన్ని ఏం చేయడానికి, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కృపను ప్రవేశపెట్టి నీకు నాకు అడ్డకరగా వచ్చాడు, ఇప్పుడు నిన్ను నన్ను కరుణించినాడు. అందుకనే ఆయన ఎఫెసు పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనంలో, అయినను దేవుడు కరుణా సంపన్నుడైండి మనము మన అపరాధము చేత సచ్చిన వారమైనప్పుడు సైతము మన ఎడల కృప చూపించినాడు. ఇంకా రెండవ మాట 8వ వచనంలో, మీరు కృప చేతనే రక్షింపబడ్డారు, ఆ కృపయే ప్రభువైన యేసుక్రీస్తు. మనం లేచి నిలబడిది పాట పాడతాం. దాయిదన్న రండి, అమ్మాయికి పెట్టే. పాపుల రక్షకుడు యేసు, గొప్ప దేవాది దేవుడు యేసు. చిన్న పాట చూడండి, త్వరగా చూడాలా. పాపుల రక్షకుడు. దొరికిందే? ఆరు 677 అంట. కొత్త దాంట్లో ఎంతుందో, పాత దాంట్లో 677, పాత పుస్తకంలో 661. పాపుల రక్షకుడు యేసు, గొప్ప దేవాది దేవుడు యేసు. 661 చూడండి, 661. పాపుల రక్షకుడు యేసు, గొప్ప దేవాది దేవుడు యేసు. దీంట్లో లేదే, వేరే బుక్ అండి ఆయనకి. పాపుల రక్షకుడు యేసు, గొప్ప దేవాది దేవుడు యేసు, కృపతో కౌగలించే నన్ను యేసు, ఉపకారి యేసు. సర్వములో నాకు సర్వమేసు, సర్వశక్తి సర్వమేసు, సర్వశక్తి గల యేసు. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. గొర్రెల గొప్ప కాపరి యేసు, దొరుకుతాను వెదకు వారికేసు. ఆరాధికులకు పరిశుద్ధుడేసు, నిరాశ గల వారికి గొర్రెల గొప్ప కాపరి యేసు, దొరుకుతాను వెదకు వారికేసు. ఆరాధికులకు పరిశుద్ధుడేసు, నిరాశ గల వారికి మిత్రుడేసు. సర్వములో నాకు సర్వమేసు, సర్వశక్తి గల యేసు. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా.
నాదు మార్గంబునకు వెలుగు యేసు, నాదు పాదంబులకు దీపము యేసు, నాదు దాహంబునకు పానము యేసు, నాదు జ్ఞానంబునకు జ్ఞానము యేసు, నాదు మార్గంబునకు వెలుగు యేసు, నాదు పాదంబులకు దీపము యేసు, నాదు గుణకు పానము యేసు, నాదు యాజ్ఞంబున జ్ఞానము యేసు, సర్వాంబులో నాకు సర్వమేసు, సర్వశక్తి గల యేసు, హల్లెలూయా హల్లెలూయా. నాదు రోగంబున వైద్యుడు యేసు, నాదు బాధ్యతల వాహించునేసు, నాకు ఏకాంతములో తోడు యేసు, నాకు తేనె కంటే బహు తీపి యేసు, నాదు రోగంబునకు వైద్యుడు, నాదు బాధ్యతల వాయించునేసు, నాకు ఏకాంతములో తోడుండు యేసు, నాకు తేనె కంటే భౌతికి యేసు, సర్వాంబులో నాకు సర్వమేసు, సర్వశక్తి గల యేసు, హల్లెలూయా హల్లెలూయా. కూర్చోండి. ముందుగా సండే స్కూల్ టీచర్ ఆరాధించండి, ఆ తర్వాత బ్రదర్ సిస్టర్ ఆరాధించండి. విషయ బాబు అది ప్రస్తుతానికి బంద్ చేయి.